హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లడ్డు జిందగీ. ఈరోజు మనం చాలా రోజులైంది కదా వీడియో చేసేసి. ఈరోజు బైక్ గురించి మనం చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. అన్న యాక్సెసరీస్ ఎక్కడ తీసుకున్నావు, యాక్సెసరీస్ ఫిట్టింగ్ ఎట్లా చేయించినావు, యాక్సెసరీస్ షోరూంలో చేస్తారా బయట చేస్తారా ఏంటిది అనేది చాలా డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో దాని గురించి నేను ఏమేమి యాక్సెసరీస్ చేయించిన, అసలు ఏమేమి ఫిట్ అయినా ఏమేమి ఎగ్జాక్ట్గా ఫిట్ కాలేదు, దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా క్లారిటీ ఉంటుంది. అలాగే మీ సజెషన్స్ కూడా నాకు కావాలి, మీ అడ్వైసెస్ కూడా నాకు కావాలి, మెయిన్గా మీ లవ్ నాకు కావాలి. ప్లీజ్ అందరూ నన్ను సపోర్ట్ చేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు చాలా వీడియోస్ అందిస్తాను. అలాగే మీకు ఏమన్నా తెలిసిన సూచనలు ఉన్నా కూడా నాకు చెప్పేసేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన బైక్కి అసలు ఫస్ట్ ఎన్ని పార్ట్స్ యాక్సెసరీస్ చేయించాము, ఏమేమి చేయించాము, ఏమేమి ఎగ్జాక్ట్గా ఫిట్ అయినా, ఏమేమి ఎగ్జాక్ట్గా ఫిట్ కాలేదు పర్ఫెక్ట్గా ఒకసారి చూసేద్దాం రండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 8 to 9 ప్రోడక్ట్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే షోరూంలో అడిగితే వాళ్ళు యాక్సెసరీస్ మా దగ్గర లేవు అని చెప్పేసి అన్నారు. అన్న ఎవరైనా ఆన్లైన్లో పెట్టుకోవాల్సిందే, కాకపోతే మేము ఫిట్ చేసి ఇస్తాము అన్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫిట్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి నేను మాట్లాడుకున్నా. సో అట్లనే అయింది. తర్వాత ఇక క్యాజువల్గా మన ఫిట్టింగ్ ఛార్జెస్ అవి ఉంటాయి కదా, అవి మీకు నచ్చితే మీరు సాటిస్ఫై అయితే ఇచ్చిపోవచ్చు, లేకపోతే లేదు. సో నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టింది అయితే బంపరు, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే క్రాష్ గార్డ్. ఈ క్రాష్ గార్డ్ అనేది ఫస్ట్ ఒకటి ఆర్డర్ పెట్టిన, అది నేను సాటిస్ఫై కాలే, మళ్ళీ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టిన తర్వాత ఇది తీసుకున్నా. దీనికి 2 మన స్లైడింగ్ క్లాంప్స్ ఉంటాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటిది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, ఫస్ట్ బంపర్ ఆర్డర్ పెట్టినప్పుడు నాకు ఆ గార్డ్ అనేది ఇక్కడి వరకే వచ్చింది, జస్ట్ డౌన్ పోర్షన్కే ఉంది, ఇక్కడి వరకే ఉంది. దానివల్ల డిసడ్వాంటేజ్ అంటే మీకు బై మిస్టేక్లో బైక్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ బై మిస్టేక్లో ఎవరైనా పిల్లలు పడేసినా, ఏదైనా ఒకవేళ ఇట్లా పడిపోయినా కూడా మనకి మెయిన్ వీటి మీద ఆగుతుంది, తర్వాత హ్యాండిల్ పైన ఆగుతుంది. మనకి ప్రొటెక్షన్ అనేది ఎంత వీలైతే అంత ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడి వరకే ఉంటాయి. నీకు అది ఎందుకు సేమ్ కాస్ట్లో మనకి ఇక్కడి వరకు వస్తుంది. నీకు లుక్ కూడా బాగుంటుంది చూడడానికి. మనకి సేఫ్టీ ప్లస్ లుక్ ప్లస్ స్టైలిష్ అన్నీ బాగుంటాయి కాబట్టి నేను ఇది తీసుకున్నాను అనమాట. సో వచ్చేసేయండి, ఇది పర్ఫెక్ట్గా ఇక్కడొక బోల్ట్, దీని లోపల ఒక బోల్ట్, అండ్ దీనికి ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఇంకో క్రాష్ గార్డ్ అది ఉంటుంది కదా, దానికి దీనికి కనెక్టింగ్ ఒకటి ఉంటుంది. సో నాకు ఇటు సైడ్ అటు సైడ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది, కానీ ఇక్కడ మాత్రం దీనికి పర్ఫెక్ట్గా రాలేదు. ఒకసారి చూసుకోండి, కిందకి పెట్టరు ఒకసారి, ఇగో ఇది ఒకసారి చూసుకోండి. ఈ హోల్కి మనకు ఒక బోల్ట్ వస్తుంది అన్నమాట. ఇవి ఎగ్జాక్ట్గా సేమ్ రాలేదు, మీకు కనిపిస్తుంది కదా. దీని లోపటి నుంచి ఒక లాంగ్ బోల్ట్ వస్తుంది, బోల్ట్ వేసి టైట్ చేయాలి. ఇది కొంచెం అప్ డౌన్ అయింది, ప్లస్ ఒక బోల్ట్ నాకు మిస్ అయింది. ఇది ఆన్లైన్లో, ఇది నాకు తర్వాత తెలిసింది విషయము. సరే, ఇప్పటి వరకు అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి. ఓకే, నాకు పర్ఫెక్ట్గా అంటే ఫిట్ చేసినంత వరకు అయితే చాలా ఊపితే చూడు బైకే షేక్ అవుతుంది. పర్ఫెక్ట్గా ఈ 2 బోల్స్ మీద అయినా పర్ఫెక్ట్గా కూర్చోంది. ఓకే, నేనైతే సాటిస్ఫై అయినా. నెక్స్ట్ వచ్చేసి క్రాష్ గార్డ్ అయిపోయింది కదా, ఇది ఫుట్ రెస్ట్. మనకి లేడీస్కి, మన హౌస్ వైఫ్స్కి, పిల్లలకి ఎక్కడానికి దిగడానికి చాలా, ఇంతకుముందు ఇది ఒక్కటే బైక్తో పాటు వాళ్ళు ఇచ్చారు. ఇది ఎక్కినప్పుడు ఏంటంటే ఇట్లా కాలు వేసినప్పుడు ముంగడికి వెనుకకి ఇట్లా స్లిప్ అవ్వడము, చిన్నపిల్లల కాలు అయితే ఇట్లా ఆటోమేటిక్గా పడిపోవడం ఇట్లా అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. ఇటొక బోల్ట్ వేసేసిండు, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది పెయిర్ తీసుకున్నా, లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి పెయిర్. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది నాకు. దీంతో నాకు ఏం ప్రాబ్లం లేదు. సో అది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇది సాటిస్ఫై అయిపోయినా. ఉండడం కూడా క్వాలిటీ స్ట్రాంగ్గానే ఉంది, చూడొచ్చు మీరు, క్వాలిటీ స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్, ఇది బ్యాక్ పిలియన్ రెస్ట్ గార్డ్, పిలియన్ హోల్డర్, మీ లాంగ్వేజ్లో ఎలా పిలుచుకున్నా ఓకే. పిలియన్ హోల్డర్ అంటారు, బ్యాక్ రెస్ట్ గార్డ్ అంటారు, సీట్ గార్డ్ అంటారు. ఇది కూడా నాకు ఓకే. యాక్చువల్గా కొంతమంది ఏంటంటే దీనికి కూడా కుషన్ లాంటిది ఫిట్ చేయించుకొని వేసుకుంటున్నారు. కానీ కుషన్ లాంటివి ఫిట్ చేయించుకుంటే మనకు మైనస్ పాయింట్ ఏంటిదంటే స్పేస్ కొంచెం ముందడికి వచ్చేస్తాయండి, మరి ఇక్కడ దాకా వస్తుంది. సో మనకి ఇంకా కొంచెం ఇది ఉన్నదే సీట్ కొంచెం చిన్న సైజ్ అంటే ఇంకా ప్లేస్ తగ్గిపోతుంది. సో
సో కాబట్టి నేను ఇది ఫిక్స్ చేయించుకున్నా. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇటు సైడ్ సీట్ కింద తీసేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేశారు. దీనికి ఇంకొక క్లాంప్ వస్తుంది, ఆ క్లాంప్ వేసి దీనికి ఫిట్ చేసేసారు. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, మిర్రర్స్ అండి. బార్ అండ్ మిర్రర్స్. ఈ బార్ అండ్ మిర్రర్స్ నేను 100% అసలు సాటిస్ఫై అవ్వలేదండి. చాలా డిసప్పాయింట్ చేసినాయి. ఇది ఏమైందంటే ఫస్ట్ ఫిట్ చేస్తే ఈ బైక్కి ఇది ఏ కంపెనీయో నేను పర్ఫెక్ట్గా చెప్పలేను, కానీ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. ఒక 200 చేంజ్ ఏమో ఉంది ప్రైస్, 250 270 సంథింగ్ అలా ఉంది. చూసినప్పుడు నాకు బాగానే అనిపించినాయి, కానీ వచ్చిన తర్వాత ఫిట్ చేస్తే ఇది చూసుకోవచ్చు. ఇప్పుడు నేను తర్వాత దీనికి ఒక వాచర్ వేయించేసి పర్ఫెక్ట్గా కదలకుండా చేయించేసిన. ఇది చాలా దీనికి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది కాలేదు. కాకపోతే నేను ఎక్స్ట్రా మళ్ళీ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఒక వాచర్ వేయించి దీనికి మన ఎక్సిలేటర్ ఇస్తే ఈ మిర్రర్ కూడా మూవ్ అయింది, పైకి కిందికి మూవ్ అయింది. సో అలా మూవ్ కాకుండా నేను పర్ఫెక్ట్గా చేయించుకున్నా. సో ఇంకా మనం ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక సొల్యూషన్ దగ్గరికి వెళ్ళాలి కదా. సో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనకి ఎటు కావాలంటే అటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది ఎక్స్ఎస్ఆర్ బైక్కి మిర్రర్స్ పైకి పెట్టించుకుంటున్నారు, మిర్రర్స్ బార్ అండ్ మిర్రర్స్. సో నాకైతే కొంచెం చూద్దాం, ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే నాకు కిందకే నచ్చేసింది. తర్వాత ఒకసారి ఇట్లా ట్రై చేసి తర్వాత పైకి కూడా పెట్టించుకుందాం అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే ఇట్లా మెజారిటీ ఇట్లా నచ్చింది కాబట్టి ఫస్ట్ కొన్ని రోజులు ఇట్లా నడుపుకుందాం, తర్వాత పైకి నడుపుకుందాం అని చెప్పేసి అనుకున్నా. ఓకే, ఇది నేను ఫస్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కాలేదు, తర్వాత నేను అడ్జస్ట్ చేయించుకున్నా. ఓకే, ఇప్పటి వరకు అయితే ఓకే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేడియేటర్ గార్డ్ అండి. ఇది మన బైక్కి రేడియేటర్ గార్డ్. ఇది కనిపిస్తుందా, కొంచెం క్లోజప్ చేసుకో. ఇది రేడియేటర్ గార్డు. ఇది మనకి ఎందుకంటే మెయిన్ పెద్ద పార్టికల్స్, ఆకులు, అట్లాంటి చెత్త ఎక్సెట్రా పోకుండా ఇక మన రేడియేటర్కి మైన్యూట్ హోల్స్ ఉంటాయి కదా, వీటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది నాకు. ఇక్కడ ఒక బోల్ట్ వేసారు, కింద ఒక బోల్ట్ వేసారు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఇది ఓకే, దీంతో నేను సాటిస్ఫైడ్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. ఇంకేముందిరా, ఎన్ని అయిపోయినాయి. సారీ, ఇది నేను ప్రజెంట్ ఆ ప్రోడక్ట్ నా దగ్గర లేదు, ఇంట్లో ఉంది. నేను మీకు తర్వాత ఫోటో కానీ నేను వీడియో కానీ తీసి చూపిస్తాను. ఈ హ్యాండిల్ బార్కి కొంచెం హైట్ రేజ్ చేయడానికి ఇట్లా కూర్చుంటా అంటే ఓకే, ఇప్పుడు కూడా చాలా ఓకే. కొంచెం హైట్ రేజ్ చేస్తే మనకి ఇంకా కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఆరామ్సే లాంగ్ డ్రైవ్ అయినా కూడా మంచి ఆరామ్సేలా ఉంటుంది. ఇప్పటివరకు కూడా ఓకే. సో దీని గురించి నేను ఒక హ్యాండిల్ బార్ రైజర్ అనేది క్లాంప్స్ ఆర్డర్ చేశాను. అవి నాకు ఏమైందంటే అదంతా పర్ఫెక్ట్గా ఉంది, కానీ దానికి వచ్చిన బోల్ట్స్ మాత్రం చాలా పొడిగిచ్చాడు. చాలా అంటే మనకి హ్యాండిల్కి ఫిట్ చేయంగా దీనికి ఇంకా ఇంచు గ్యాప్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ సెట్ కావట్లేదన్న, బోల్ట్స్ చిన్నవి కావాలన్నాడు. కానీ నాకు తర్వాత ఇది ఫిట్ కాకపోయిన తర్వాత ఇంటికి వచ్చి నేను ఆన్లైన్లో ఎంత రిటర్న్ పెట్టడానికి ట్రై చేసినా దాంట్లో అప్పటికే రిటర్న్ డేట్ అయిపోయింది. సో ఏం చేయలేకపోయినా, అదొకటి నాకు బాగా హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది, పర్ఫెక్ట్గా రాలేదు. సరే, అది బోల్ట్సే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు తర్వాత ఆన్లైన్లో ఇంకొక చూసిన ఐటమ్ ఏంటిదంటే హ్యాండిల్ బార్ రేజర్స్లో డయాగ్నల్ షేప్లో వస్తున్నాయి, స్లాంట్గా ఇట్లా డయాగ్నల్ షేప్లో. ఇప్పుడు నేను ఆర్డర్ చేసేది మీకు చూపిస్తాను. ఇట్లా ఉంటుంది. తర్వాత మనకు హ్యాండిల్ ఇంకా దగ్గర రావడానికి ఇట్లా డయాగ్నల్ షేప్లో క్లాంప్ వస్తుంది. హ్యాండిల్ బార్ రేజర్స్ ఇవి 2 క్లిప్స్ ఇట్లా వస్తుంది. అది మీకు చూపిస్తాను. నాకు అది నచ్చింది. అది ఇంకా హ్యాండిల్ అనేది ఇంకా కొంచెం దగ్గరకు వస్తుంది, మనకి ఇంకా కంఫర్ట్ ఉంటుంది. అది ఆర్డర్ పెడదాం అనుకుంటున్నా. మీకు ఏమన్నా ఇంకా తెలిసిన ప్రోడక్ట్స్ ఇట్లా ఉంటే కొంచెం మన బడ్జెట్లో కొంచెం క్వాలిటీగా ఉంటే ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్లో అయినా నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. నేను ఫాలో అప్ అవుతా. మీ సజెషన్స్కి నేను చాలా వాల్యూ ఇస్తాను. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్. నేను అన్నిటికన్నా డిసప్పాయింట్ అయిన పార్ట్ సెంటర్ స్టాండ్ అండి. ఈ సెంటర్ స్టాండ్ ఎంత దారుణంగా హ్యాండ్ ఇచ్చిందంటే మీకు వేసి చూపిస్తాను. మీకు క్లియర్గా నేను చెప్పడం కాదు, ఇది అర్థమైపోతుంది. చూడండి, చూసిండ్రా, సెంటర్ స్టాండ్ వేస్తే అసలు బైక్ అనేది కింద 2 టైర్స్ కింద ఆనుతుంది. అసలు
బైక్ చూడండి ఇట్లా 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 పడేస్తే ఇట్లా ముట్టుకుంటే పడిపోయేలాగా ఉంది. అసలు నేను సెంటర్ స్టాండ్ ఫిట్ చేయించొద్దు అని చాలామంది అన్నారు, తీస్తే కూడా రావడం లేదు. సెంటర్ స్టాండ్ ఫిట్ చేయించకన్నా చైన్కి తాకుతుంది, కింద బాడీ పార్ట్స్కి తాకుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ నాకు మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో నేను ఒకసారి ట్రై చేసి చూద్దామనేసి నేను సెంటర్ స్టాండ్ వేయించాను. సెంటర్ స్టాండ్ వేయించడానికి నేను మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఒక చిన్న పాప ఉంది. మా పాప వచ్చి ఇట్లా బైక్ని ఇట్లా అంటే అది ఎక్కడ పడిపోతుందో, ఒక్కొక్కసారి డైరెక్ట్ ఎక్కేస్తుంది ఆడుకుంటూ ఎక్కడ పడిపోతుందో అన్న భయంతో నేను సెంటర్ స్టాండ్ వేయించాను. కానీ అది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఆ సెంటర్ స్టాండ్ అనేది ఎగ్జాక్ట్గా ఫిట్ కాలేదు, కంప్లీట్ వెనకకి వెళ్ళిపోతుంది. బైక్ మెకానిక్ ఏమన్నాడు, అన్న ఇది ఎక్స్ఎస్ఆర్ బైక్కి అసలుకే కాదు, వేరే బైక్ది ఏదో వచ్చి ఇచ్చిర్రు మీకు అని చెప్పేసి అన్నారు. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, ఈ ప్రోడక్ట్స్ అన్నీ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. సో ఒక 70%, ఒక 9 ఐటమ్స్ ఆర్డర్ పెడితే ఒక 5-6 నాకు పర్ఫెక్ట్గా ఫిట్ అయినా. ఇంకొక 2 హ్యాండ్ ఇచ్చేసినాయి, బార్ అండ్ మిర్రర్స్, సెంటర్ స్టాండ్, క్లాంప్ ఒకటి, హ్యాండిల్ బార్ రైజర్స్, ఈ 3 హ్యాండ్ ఇచ్చినాయి. సో ఇది ఇప్పుడు ఫిట్. ఇది ఎందుకు ఉంచినా అంటే జస్ట్ ఇక అది తీసేయించాలి. కానీ నెక్స్ట్ ఒక సెంటర్ స్టాండ్ మంచిది ఎక్స్ఎస్ఆర్ బైక్కి ఎగ్జాక్ట్గా ఫిట్ అయ్యేది నాకు కావాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా తెలిస్తే ఎగ్జాక్ట్ అన్న నా బైక్కి నేను వేయించిన సెంటర్ స్టాండ్ హైలైట్ ఫిట్ అయింది అని మీకు అనిపిస్తే ప్లీజ్ నాకు ఆ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది, ఎంత కాస్ట్ ఉన్నది కమెంట్ సెక్షన్లో పింగ్ చేయండి. నేను తీసుకుంటా, నాకు కావాలి, నా ఫ్యామిలీ సేఫ్టీ కోసం, బైక్ సేఫ్టీ కోసం కావాలి, కంపల్సరీ నేను రిఫర్ చేస్తాను. సో అది మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు అయితే మన బైక్ యాక్సెసరీస్ గురించి. ఇంకేమైనా మిస్ అయినా ఒకసారి వాకింగ్ అరౌండ్ చూసుకుందాము. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసిన. ఆ సెంటర్ స్టాండ్ బాగా హ్యాండ్ ఇచ్చేది. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, కమెంట్స్ ఉన్నా, ఇంకేమైనా ఉన్నా కూడా ప్లీజ్ అందరు చెప్పండి. సో కానీ బైక్ చాలామంది అడుగుతున్నారు బ్రో, అన్న బైక్ ఎంత పెట్టుకున్నావు, వర్త అంటే నేను చెప్తాను, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బ్రో. బైక్ వర్త్, మీకు నడుపుతా అంటే ఏ ఫీలింగ్ ఉంటుంది అంటే ఇది ఉండొచ్చు అన్న, బుల్లెట్లు ఇట్లా ఉంటుంది, థండర్ బోల్ట్ అట్లా ఉంటుంది, మంచి సౌండ్ వస్తుంది, ఎంతైనా రాదు, దేని ఫీలింగ్ దాంట్లో బ్రో. ఏ బ్రాండ్ది ఆ బ్రాండ్ వాల్యూ, దేని వాల్యూ దానిదే. నీ వాల్యూ నీదే, నీ ఫ్రెండ్ వాల్యూ నీ ఫ్రెండ్ వాల్యూదే. సో ఒకదానితో ఇంకొకటి కంపేర్ చేయకు. దీని యూనిక్, దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ వేరే. ఇది 5th గేర్లోనే చాలా స్మూత్ ఉన్నది. ఇంకా నువ్వు 6th గేర్ వేసి హైవే మీద పోతా అంటే ఎంత స్మూత్ ఉన్నది అంటే బైక్. కానీ నాకు ఇంకొక ఫ్రాంక్ అంటే జెన్యూన్ రివ్యూ కూడా చెప్పాలి కదా. నాకు ఒక బైక్ సీట్ ఇంకా కొంచెం మనకి కుషన్ లాగా కొంచెం సాఫ్ట్గా ఇచ్చి రైడర్కి కంఫర్ట్గా ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ అనిపించింది. నాకు తెలిసి మీకు కూడా ఎక్స్ఎస్ఆర్ నడిపే వాళ్ళకి చాలామందికి, మనకి ఎప్పుడు అంటే 100 కిలోమీటర్స్ ప్లస్ ఒక 85 కిలోమీటర్స్ దాటి పోయిన తర్వాత మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ అవుతుంది బ్రో. ఇదొక్కటి సీట్ కంఫర్ట్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇదొక్కటే, దానికి కూడా ఏదన్నా మనకి అంటే ఇప్పుడున్న సీట్ని మనం ఏమి ఎక్స్ట్రాగా మాడిఫై చేయకుండా డైరెక్ట్ అన్న ఈ సీట్ బాగుంటుంది, ఇది ఒకసారి ఇంప్లిమెంట్ చేసుకో అని ఆన్లైన్లో ఏమన్నా ఉంటే అవి కూడా నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ నచ్చిందని ఆశిస్తూ బాయ్.